హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సొరకాయ కూర. ఈ సొరకాయలో మనకు నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఇక రాబోయేది సమ్మర్ కదండి. నీటి శాతం ఎక్కువ ఉన్నటువంటి ఈ సొరకాయని మనం తీసుకోవడం వల్ల మన బాడీకి మంచి చలవదనాన్ని ఇస్తుందండి. కాబట్టి నేను ఈరోజు ఈ సొరకాయతో కర్రీ చేశాను. ఈ సొరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా, టేస్టీగా, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, నేను తీసుకున్నటువంటి సొరకాయ 1/2 కేజీ కంటే ఎక్కువ ఉందండి. దీని మీద ఉన్నటువంటి పీల్ తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. బాండి హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నానండి. ఈ పల్లీని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీకి పట్టి పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా మనకి మగ్గిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు చితగకొట్టి ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఇలా వేసుకుంటున్నానండి. ఈ మిశ్రమాన్నంతటిని కూడా చక్కగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సొరకాయలు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సొరకాయ మిశ్రమాన్నంతటిని కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి నేను ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్నంతటిని కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టమాటా వేసుకుంటున్నానండి. నేను ఒక చిన్న టమాటా సన్నగా తరిగి ఇందులో వేసుకుంటున్నాను. టమాటా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూను కారం పొడి వేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి. కారం వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మరలా 3 నిమిషాల పాటు మూత పెట్టేసి మనం దీన్ని మగ్గించుకోవాలి. అయిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్నంతటిని కూడా మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఈ కర్రీకి కావలసినటువంటి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఈ కర్రీని మనము ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి. మూత తీసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. సొరకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ ముక్క చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను ముందు పల్లి పొడి చేసి పెట్టుకోమని చెప్పాను కదా, పల్లీలు వేయించి ఆ పల్లి పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని ఒక మిశ్రమాన్నంతటిని కూడా చక్కగా కలుపుకొని ఇక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంచి స్టవ్ ఆపేసేయండి. ఎంతో రుచికరమైనటువంటి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ సొరకాయ కూర మనకు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఈజీ సొరకాయ కూర మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పల్లి పొడితో చేసే ఈ సొరకాయ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ జొన్న రొట్టెలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మరి ఈ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.